హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మరియు హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మరియు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంక్రాంతి సంబరాలు అయితే జాగ్రత్తగా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఫుల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలనేసి నా తరపున మన యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. అయితే మలేషియాలో లాస్ట్ వీకెండ్ జనవరి 4th అయితే మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వారు సంక్రాంతి సంబరాలు అయితే సెలబ్రేషన్ చేశారు. ఈ యొక్క సంబరాలు కేఎల్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి థిన్ హోయ్ టెంపుల్లో అయితే సెలబ్రేషన్ జరిగింది. ఇది ఒక చైనీస్ టెంపుల్. అక్కడ ఏమైనా మనకి ఒక హాల్ ఉంది. ఆ హాల్లో అయితే మనకి సంక్రాంతి సంబరాల్లో అయితే సెలబ్రేషన్ చేశారు. ఈ యొక్క సంక్రాంతి సంబరాలకి మన ఇండియా నుంచి ముఖ్య అతిథులుగా గంటా శ్రీనివాసరావు గారు అండ్ సుందరపు విజయ్ కుమార్ గారు అయితే వచ్చారు. అండ్ జబర్దస్త్ టీం ఆసియాన్కి జబర్దస్త్ టీం నుంచి వెంకీ మంకీ, అశోక్ గారు అండ్ పంచ్ ప్రసాద్ గారు కూడా వచ్చారనమాట. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇంకా చాలామంది విఐపీలు అయితే కూడా రావడం జరిగింది. సో చూడండి, లోపలికి అయితే ఇలా వెళ్ళాలి. తర్వాత లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి ఆ యొక్క స్టేజ్ మీద అయితే మన తెలుగు అక్షరాలతో మలేషియా ఆంధ్ర సంఘం సంక్రాంతి సంబరాలు అనేది రాసి ఉందన్నమాట. సో ఈ సంక్రాంతి సంబరాలు అది తెలుగులో రాసి ఉంటేనే మనకి పరాయి దేశంలో మన తెలుగు వాళ్ళందరూ కలవడం ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది. అండ్ మన అక్షరాలు చూస్తేనే మనకి ఎక్కడలేని ఎమోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. మన ఊరు వచ్చాం రా నా ఫీలింగ్. సో చూడండి ఎంత క్రౌడ్ అయితే వచ్చారో. ఫుల్ అయితే చాలా జనం వచ్చారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు అయితే రావడం జరిగింది. అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క ఈవెంట్లో అయితే అటెండెన్స్ అయితే అయ్యారు. అండ్ వాళ్ళకి ఏ ఈవెంట్ అయితే లైక్ ఏ కల్చరల్ యాక్టివిటీలో అయితే పాల్గొనగలరో ఆ యొక్క కల్చరల్ యాక్టివిటీలో పాల్గొన్నారు పిల్లలతో కలిపి. అండ్ సమ్ కిడ్స్ అయితే డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. సమ్ పీపుల్ అయితే రంగోళ్ళు కూడా పాల్గొన్నారు. అండ్ నేనైతే ఎవరిని మిస్ చేయలేదు. అందరినీ కవర్ చేస్తూ వీడియో అయితే కవర్ చేశాను. అందరికీ చూపించాలి, ఇండియన్స్ కూడా చూపించాలి, మన వాళ్ళకి విలేజెస్ కూడా పంపించాలి ఈ వీడియో అని. సో ఇక్కడ చూడండి, పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారో. మన సబ్స్క్రైబర్స్ అయితే హాయ్ చెప్తున్నాడు. రాజేష్ అతని పేరు, మా ఫ్రెండ్. సో ఇది చూసేయండి, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సంఘం కండక్ట్ చేసినటువంటి సంక్రాంతి సంబరాలు. ఈ వీడియోలో అయితే నేను పెట్టింది ఏంటంటే ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఒక మెమరబుల్గా ఉండడానికి ఈ యొక్క వీడియోని అయితే నేను క్యాప్చర్ చేశాను ఎండ్ టు ఎండ్. ఈ వీడియోలో ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ వీడియోలో ఎవరెవరు స్పీచ్ ఇచ్చారు, ఏమేమి మాట్లాడారు అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఏమంటే మనకి యాక్టివిటీస్ సమ్ సెలబ్రిటీ విఐపి పీపుల్ కూడా వచ్చారనమాట. ఆ విఐపి పీపుల్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు కూడా క్యాప్చర్ చేసి ఈ యొక్క వీడియోలో అయితే నేను పెట్టాను. మీరు అయితే వీడియోలో ఉంటారు పక్కాగానా. సో మీరు వీడియోలో ఉండడం చూసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నేను వీడియోలో వచ్చాననేసి నా హ్యాపీ ఫీల్ అవుతూ. అండ్ చూడండి, మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇది స్టార్టింగ్ మూమెంట్ అనమాట. నేను స్టార్టింగ్ 4:30కి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో మన జబర్దస్త్ టీం వెంకీ మంకీ, అశోక్ గారు అండ్ పంచ్ ప్రసాద్ గారు అయితే వచ్చారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ 3 ఆఫ్ జబర్దస్త్ టీం. నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పటికీ కూడా మన నాగరాజ్ ప్రభు ఏదో చెప్తున్నాడు, అలా చేయనాక ఎలా చేయనాక క్యాప్చర్ చేయ మంచిగా అలాగనేసి. ఎక్కడ ఏ మూమెంట్ వదలకు, ప్రతిదీ క్యాప్చర్ చేసి అందరికి పంపించు. అలాగే మంచి సపోర్టివ్ పర్సన్ అనమాట. ఇక్కడ ఇతను శ్రీరామ్ గారు అని ప్రెసిడెంట్ మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సంఘం ప్రెసిడెంట్ గారు అనమాట. సో ఇది మీరు ఫుల్ అయితే ఎంజాయ్ చేయండి. స్టార్టింగ్ అనమాట ఇది. స్టార్టింగ్ వాళ్ళందరూ ఎంట్రన్స్ అవుతున్నప్పుడు కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎటువంటి పిక్చర్స్ని అయితే నేను వదలలేదు. అందరికి ఒక మెమరబుల్ మూమెంట్ అయితే నేను ఇవ్వాలి. ఇక్కడ హోస్టింగ్ అయితే అశోక్ గారు అయితే చాలా బాగా యాంకరింగ్ చేశారు. అండ్ శ్రావణి రెడ్డి పులుసులు అనేసి ఇక్కడ లోకల్ తను ఇక్కడే ఉంటుంది. రీసెంట్గా తను ఇక్కడే ఉంటుంది. సో తను కూడా హోస్ట్ చేసింది. అండ్ యాంకరింగ్ అయితే ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా చేశారనమాట. పంచ్ ప్రసాద్ గారు వచ్చారు.
ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడానికి మన సైడ్ అయితే ఎడ్ల పందాలని, వైజాగ్ సైడ్ అయితే ఎడ్ల పందాలని, గుర్రం పందాలని డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సంక్రాంతికి రంగోలీ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అవి ఇండియాలో జరుగుతుంటాయి, మరి మనకు లేం కదా. సో మలేషియాలో కూడా రంగోలీ కాంపిటీషన్ జరిపారు. అండ్ బాక్స్ క్రికెట్ కాంపిటీషన్ అయితే టోర్నమెంట్ అయితే జరిపారు. అండ్ సమ్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ డ్యాన్సెస్ అండ్ సింగింగ్ అండ్ భరతనాట్యం, కూచిపూడి కూడా వేశారనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా మన ట్రెడిషనల్ స్టైల్లో అయితే జరపడం జరిగింది. అండ్ ఎవరైతే విన్నర్స్ రన్నర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రైజ్ మనీస్ అండ్ గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా అతిథులుగా విచ్చేసినటువంటి గంటా శ్రీనివాసరావు అండ్ సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా విన్నర్స్కి రన్నర్స్కి అయితే గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈయన డ్రెస్లో క్రికెట్ విన్నర్ అనమాట, విన్నర్ టీం అది. సో వాళ్ళైతే డ్రెస్ కోడ్లో వచ్చారు. చూడండి, ఇతను కూడా అతను కెప్టెన్ ఆ యొక్క టీంకి. సో వాళ్ళైతే డ్రెస్ కోడ్లో వచ్చారనమాట. అండ్ దీనికోసం మన వాళ్ళు కండక్ట్ చేసిన గేమ్స్ ఏమేమంటే క్రికెట్, బాక్సింగ్, రంగోలీ కాంపిటీషను అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ అండ్ కిడ్స్ యొక్క లిటిల్ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. సో మన కిషోర్ నాయుడు గారు అనమాట. ఈ కిషోర్ నాయుడు గారు అయితే క్రికెట్ బాక్స్ టోర్నమెంట్లో తను చాలా లీడ్ తీసుకున్నాడు అనమాట. లీడ్ తీసుకొని మంచిగా అందరికీ ఫుడ్ అయితే అరేంజ్ చేశాడు. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా రావడం జరిగింది. వాళ్ళకి కూడా మంచిగా వెల్కమ్ చెప్పారు మన ఆంధ్ర అసోసియేషన్ టీం వారు అయితే. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అయితే ట్రెడిషనల్ రావడం జరిగింది. వాళ్ళు అయితే చిన్న డ్యాన్స్ కాంపిటీషన్స్ 5 minutes సాంగ్స్ అయితే డ్యాన్స్ వేశారు. అవి కూడా నేను వెనదర్ వీడియోలో పెట్టాను. ఆ వీడియోని కింద వీడియో లింక్లో వేస్తాను. మీరు డ్యాన్స్ కాంపిటీషన్స్ అన్నీ చూసేసేయండి. చూసేసి ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏమని ఇక్కడ కొన్ని లక్కీ డ్రాస్ కూడా జరిగినాయి అనమాట. లక్కీ డ్రా ఏమంటే అంటే ఈ లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. లక్కీ డ్రా అంటే 20 ringgit పెట్టడం, 20 ringgit కలెక్ట్ చేశారు లక్కీ డ్రాకి. అందులో LED టీవీ కూడా రావడం జరిగింది, ప్రింటర్ అండ్ సమ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇది ఈ యొక్క వీడియో మన భీమి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన మన గంటా శ్రీనివాసరావు గారు గట్టిగా చెప్పట్లేదు సార్. హార్టీ వెల్కమ్ సార్. సో గెస్ట్లందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దత్తా మోహన గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు ఎంత ఆనందం వస్తుందో ఇప్పుడు ఇద్దరిని చూస్తే, అంటే వాళ్ళిద్దరిని చూసినట్టు అనిపిస్తుందట. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో June 4ని ఒక ప్రకంపన, అంటే భూమి ప్రకంపన కల్పించే విషయం ఆడుకుంటూ అనుకోపోతుంది మేము చూసిన ఆనందంలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండియా నుంచి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు గారు అండ్ సుందరపు విజయ్ కుమార్ గారు అయితే ఇక దీపాన్ని వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో ఆ విజువల్స్ అయితే క్యాప్చర్ చేశాను మీ అందరి కోసం. చూసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మలేషియాలో అయితే ఒక్కసారిగా జనసేన అంతటికి కేరింతలు అయితే గట్టి కొట్టారనమాట. గట్టిగా కేరింతలు వేశారు, అరిచారనమాట. పవన్ కళ్యాణ్ గారు ఊపు కూడా మలేషియాలో అయితే ఉంది గట్టిగాన. సో వాళ్ళైతే చాలా హ్యాపీ. ఇక్కడికి చాలామంది విఐపీలు అయితే వచ్చారు. విఐపీలతో కూడా ఫొటోస్ అయితే దిగాను నేను. అవన్నీ కూడా ఈ రీల్లో పెడుతున్నా. అండ్ చూడండి, ఇక్కడ లైట్ అయితే వెలిగించి ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట.
కొద్దిగా ఏమైనా చెప్తాను. And Jasti Srikanth garu, thanks for coming, sir. Thank you so much for coming. ఇంకా ఈవెంట్లో డిన్నర్ టైం పెట్టారని చెప్పాను కదా, డిన్నర్ టైం అయింది, అందరూ బిజీగా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో డిన్నర్ పిల్లలతో ఫ్యామిలీతో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. డిన్నర్లో మనం చూసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ అండ్ వెజ్ కర్రీస్ అయితే పెట్టడం జరిగింది. మన ఫ్రెండ్స్ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను పలకించారు. అండ్ మనం చూసుకుంటే విఐపి లాంజ్ ఇది టేబుల్ మీద కూర్చున్న వాళ్ళంతా విఐపి లాంజ్ అనమాట. దీనికి మనం పే చేయాల్సి వస్తుంది, ఒక 400 రింగిట్ సంథింగ్. వెనకతో ఉన్నది ఫ్రీ టోకెన్ అనుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గంటా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా సుందరపు విజయ్ కుమార్ గారిని కోరుకున్నాండి. సో మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఎన్నో మంచి పనులు చేసిందండి. బ్లడ్ క్యాంపులని, రకరకాల సోషల్ సర్వీస్ అని. సో ఇలాంటివి కూడా చేస్తున్నందుకు మనం అందరూ కూడా హర్షించాలి. సో మీ హర్షధ్వానాలు ఏంటంటే చప్పట్లే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. ఈ అమ్మాయి ఇక్కడ డిగ్రీ చదువుతుందండి. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఆ అమ్మాయికి కొంచెం మొత్తంలో అమౌంట్ అవసరం. సో మా తరఫున మేము కొంచెం అమౌంట్ అరేంజ్ చేస్తున్నాం. ఎవరైనా దాతలు కనుక ఇవ్వదలుచుకుంటే కనుక ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అమర్నాథ్ గారు, నేను సపోర్ట్ చేస్తుంటే ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి మంచి మనుషులు, మనసున్న వాళ్ళు ఇంకా చాలామంది ముందుకు రావాలని. థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. అదేవిధంగా ఎవరో మైలో బాగుంటున్నారు. సో అదేవిధంగా మరి ఇప్పుడు మన భీమిలి ఎమ్మెల్యే గారైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడే ముందు ఆయన స్నేహితులైనటువంటి ఐపి కుమార్ గారు, గ్రంథి గణేష్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా హెల్ప్ అయింది. అది కాకుండా వారు ఈ మధ్య వారి బర్త్డేకి నేను విజిట్ చేయడం జరిగితే చాలా షాక్ అయ్యాను నేను. ఎంత ప్రజాభిమానము ఆయన సంపాదించుకున్నారు. చెప్పుకోదగ్గ రాజకీయ నాయకుల్లో ఒక అద్భుతమైన ఒకసారి కూడా ఓటమి అనేది ఎదుర్కోకుండా గెలవగలిగారు. అలాంటి వ్యక్తులు ఎంతో ప్రజాసేవ మున్ముందు చేయాలని. ఈ యొక్క ఈవెంట్ కోసం మన వాళ్ళైతే చాలా సంక్రాంతి సంబరాల కోసం మన వాళ్ళు చాలా కల్చరల్ యాక్టివిటీస్ని అయితే పెట్టారు. అందులో మా వాళ్ళైతే క్రికెట్ దానిలో మా వాళ్ళు గిఫ్ట్స్ని అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ రన్నర్గా ఇదైతే పైన ఉన్న టీం అయితే విన్నర్స్ టీం అనమాట. విన్నర్స్ టీం నుంచి వాళ్ళు గిఫ్ట్ని అయితే తీసుకుంటున్నారు విఐపీ దగ్గర నుంచి. చూసేయండి, ఇక్కడ గెలిచిన టీము యునైటెడ్ ఇండియన్స్ అనమాట. వాళ్ళు క్రికెట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచారు, వాళ్ళు గిఫ్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ని అయితే నేను ఫ్యామిలీగా వాళ్ళ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో వచ్చిన వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ వాళ్ళకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశాను. నా వంతు నేను ఎంజాయ్ చేస్తూ
నేనే వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం కాదు, వాళ్ళకి కూడా వీడియోస్ ఫొటోస్ కూడా తీసాను, ఫ్యామిలీస్కి అండ్ ఫ్రెండ్స్కి, వాళ్ళతో వచ్చిన కొలీగ్స్ అందరికీ కూడా. అండ్ వాళ్ళకి ఒక మంచి మెమరబుల్గా ఇవ్వడమే ఈ యొక్క వీడియో ఒక ఉద్దేశం. ఇది అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ వరకు, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వరకు ఎలా ఉంది మొత్తం అంతా ఈవినింగ్ టైం అండ్ నైట్ టైం అనేసి ఈ యొక్క వీడియోలో నేను చూపించాను. ఆ యొక్క టెంపుల్ యొక్క అట్మాస్ఫియర్ ఏంటి, ఆ యొక్క కిడ్స్కి కూడా అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి చేశారు. వాళ్ళకి గెలిచినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క స్టేజ్ మీద అయితే గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. విఐపి ద్వారా గిఫ్ట్లు అయితే ఇప్పించారు. ఈ పాప చూడండి ఎంత అందంగా తయారై వచ్చిందో ఈ పాప. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వీళ్ళందరూ. ఇది చూసుకుంటే ఇక్కడ చిన్నపిల్లలతో రావడం కూడా జరిగింది. వాళ్ళకైతే నేను మంచిగా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేశాను. ఈ వీడియోని అయితే మీరు అందరూ చూడండి. మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈవెంట్కి రాలేని వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళందరికీ. ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళకైతే 20 రింగిట్కి ఏమో సమ్ లాటరీ పెట్టినారనమాట. వాళ్ళలో గెలిచిన వాళ్ళకి ఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చినారు, ప్రింటర్ ఏమో కూడా ఇచ్చినారు. సో నేను మర్చిపోయాను గిఫ్ట్లు అయితే. వాళ్ళైతే అనౌన్స్ చేసి వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇవ్వడం జరిగింది. ఈవెంట్కి అయితే వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేశారు. వీళ్ళ టీం ఉన్నారు చూడండి, పైన ఉన్న టీం మొత్తం ఆర్గనైజ్ టీం అనమాట. అండ్ లేడీస్ కూడా ఉంటారు. లేడీస్ మొత్తం అంతా వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్ టీంకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఈ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా, చాలా గ్రాండ్గా జరిగింది ఇక్కడ మలేషియాలో. ఈ ఈవెంట్ని కండక్ట్ చేసిన టీంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది చూడండి, ఈ వాళ్ళు వచ్చారు కదా, ఈ ఫ్యామిలీ వాళ్ళు అయితే గెలుచుకున్నారన్నమాట ఒక గిఫ్ట్. వాళ్ళకైతే గిఫ్ట్ని ఇవ్వడానికి వాళ్ళు టీం వాళ్ళు అయితే రెడీ అయినారు. వాళ్ళు లాటరీలో గెలుచుకున్నారు ఒక గిఫ్ట్ని. అండ్ ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఈ టీంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే వీడియో సక్సెస్ఫుల్గా తీసుకోగలిగాను. దీనికైతే ప్రధాన కారణం మన శ్రీరామ్ గారు అండ్ శ్రీరామ్ గారి బ్రదర్ అయితే కిషోర్ నాయుడు గారు అయితే బాగా హెల్ప్ చేశారు. నాకు అడిగిన దగ్గర సీట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ హెల్ప్కి అయితే నేను థ్యాంక్ యూ. నేనైతే సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశాను వీడియో మొత్తాన్ని. వీడియోని అయితే పెట్టాను, మీరు అందరూ చూసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. టీం మహిళలు వాళ్ళందరూ, వీళ్ళతో పాటు మన జబర్దస్త్ టీం వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు. అండ్ టీం మహిళ వాళ్ళందరూ కూడా మా టీంకి అయితే చాలా బాగా సహకరించారు. వీళ్ళలో కొందరు అయితే డ్యాన్స్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు. అండ్ ఇక్కడ పెట్టినటువంటి ఈ యొక్క సంబరానికి పెట్టినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నారు అనమాట. అండ్ జబర్దస్త్ టీంకి అయితే మన మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు అయితే సత్కరించారనమాట. ఈ జబర్దస్త్ టీం అశోక్ గారు అయితే యాంకరింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఫన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఫన్ అయితే చేశారు ఈ వీక్ టీంలో.